Excuse me? What happened? Mamma mia! Kabaddi toast, ketari toast, కూల్ డ్రింక్ తో తింటాను చీటోస్. ఐఎమ్ జోకింగ్. ఇలా ఇవ్వండి అంకుల్, నేను మీకు అందమైన ఫోటో తీస్తాను. అంకుల్, మీ ఫోన్ తీసుకుని నేను పారిపోను, ప్రామిస్. ఓకే. హలో పోలీస్ అంకుల్, నేను బ్యాంకులో దొంగతనం జరిగిందే, అది నేనే చేశాను. పొద్దున్నే షాపులో ఎర్ర డ్రెస్ తో నిలబడతాను, డైరీ ఉంటే పట్టుకోండి. అరే, నువ్వు అసలు ఏం పని చేసావు? మా మమ్మీయా, నేను మీతో ముందే చెప్పానుగా నా చేతికి ఫోన్ ఇవ్వద్దని. నేను ఎప్పుడు చెప్పాను? కానీ నేను తీసుకున్న సెల్ఫీ అయితే పోలీసులు పట్టుకుంటారా? కాపాడండి. ఐఎమ్ జోకింగ్. ఈ రోజు నేను చాలా జాలీగా ఉన్నాను, అందరితో అబద్ధం చెప్పి ఆడుకుంటాను. నువ్వు చూడ్డానికి ఎంత క్యూట్ గా ఉన్నావో, కిందకి దూకు, నేను పట్టుకుంటాను. ఓకే. ఐఎమ్ జోకింగ్. మమ్మ మియా, వద్దంటే ఎందుకు దూకావు? ఐఎమ్ జోకింగ్. ఇప్పుడు వీళ్ళతో ఆడుకుంటాను. మా పేస్ట్ తీసుకు తింటున్నాడు. నువ్వు అసలు మంచి డాగివే కాదు. స్నేహితులతో ఎలా ఉండాలో ఏమాత్రం నీకు తెలీదు. తననేమనద్దు. ఒక మంకీ వచ్చి ఆ పేస్ట్ మొత్తం తను తినేసి పారిపోయింది. హి వాస్ స్పోకింగ్ అండ్ ఐ యామ్ నాట్ జోకింగ్. ఎంత బాగా నిజాలు చెబుతుంది ఈ బిడ్డ. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, పిల్లలు అబద్ధాలు ఆడరు అని. అరే అవునయ్యా బంగారం. అవును, నీ పేరేంటి? పేరు గుర్తుకు రావడం లేదు, ఏదో ఇంకి పింకి అంటూ ఉంటారు. గురువిందర్ కాదు. సురీందర్ కాదు. పర్విందర్. నా పేరు రాకేష్. మామ మియా. నేను చెప్తానన్నాను కదా, ఎందుకు అంతలా ఆలోచించావు? నేను దారి తప్పిపోయాను. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. ఇదే మా ఇంటి మ్యాప్. ప్లీజ్ నన్ను మా ఇంట్లో వదులుతారా? పిల్లాడు భయపడుతున్నాడు. మ్యాప్ చూసి వాణ్ణి ఇంట్లో దింపుదాం. ఒంటరిగా వెళ్ళాడంటే సింహం చేతికి చిక్కుతాడు. సరే పదండి. హనీ, నువ్వు ఆ మ్యాప్ చూస్తే మాకు దారి చూపించు. ఇది చాలా కన్ఫ్యూజ్ అయిన మ్యాప్. మీ చూపు మారిందో దారి తప్పిపోతాం, అర్థం చేసుకోండి. మ్యాప్ కళ్ళల్లో పెట్టుకుని మన చెవులతో ఆ దారిని కనిపెట్టగలవా ఏంటి? నువ్వే చెప్పు. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎప్పుడో బయలుదేరిపోయారు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? పదా వెళ్దాం. వాణ్ణి సేఫ్ గా ఇంటికి తీసుకెళ్ళాలి. నాకేమో అన్సేఫ్ గా అనిపిస్తోంది. ఇవి అడవిలో దొరికే మంచి బెర్రీస్. ఇది తింటే ఆకలి తీరుతుంది, అలాగే నొప్పులు తగ్గుతాయి. ఐ యామ్ జోకింగ్. అసలు నువ్వేం బెర్రీస్ ఇచ్చావు? బాగా అల్లరి చేస్తున్నాడు, కానీ ఏం చేస్తాం? చిన్నపిల్లడు కదా, కన్ఫ్యూజ్ అయ్యాడు అనుకుంటున్నాను. పదండి వెళ్దాం. బంగారం, ఇటువైపు వెళ్తే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుండి నువ్వు ఒంటరిగా వెళ్ళు, అర్థమైందా? అరే చిన్న పిల్లాడు, ఇంకొంచెం దూరం తీసుకువెళ్ళి వదులుదాం. అరే ఏంటి చూస్తున్నారు?
ఇంత ఎత్తులో ఉంటే రెక్కలను నేను కూడా కింద పడిపోతాను. అనుమానమా? ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయలేకపోతే ఇక ఎప్పటికీ మా ఇంటికి నేను వెళ్ళలేను. సరే సరే ఏడవకు, మేం నిన్ను వదిలిపెడతాం. ఐ ఎమ్ జోకింగ్. స్నేహితులారా జాగ్రత్త. అరే నేను పడిపోయాను, నన్ను కాపాడండి. నాకేమవుతుందో తెలియట్లేదే. మిక్స్ కింద చాక్లెట్ పెట్టాను. వైఫై పాస్వర్డ్ అని జాగ్రత్త. పోపెట్, నువ్వు కళ్ళు తెరువు, కింద పడలేదు, ఎగురుతూనే ఉన్నావు. కానీ థ్యాంక్ యూ పోపాట్, నువ్వు నీ పాస్వర్డ్ హనీ జాగ్రత్త అని పెట్టుకున్నావు. ఎప్పుడు కూడా మన పాస్వర్డ్ ఎదుట వాళ్ళు ఊహించని విధంగా పెట్టుకోవాలి. మమ్మ మియా, ఈ కాకి తాడును కట్ చేస్తుంది. ఏంటి? కాపాడండి. తమ్ముడు, నీ చెయ్యి ఇవ్వు. కాపాడు. బన్నీ, నీ చెయ్యివ్వు. కాపాడండి, కాపాడండి. నువ్వు ఎంత మంచివాడివి, నన్ను కాపాడడానికి నువ్వు ఇంత దూరం వచ్చావా జోర్దార్? ఓరే మూర్ఖుడా, నేను నిన్ను పట్టుకుని వేలాడుతున్నాను. అరే అవును, నువ్వెలా కిందకొచ్చావు? రోప్ కార్ ద్వారా సైడ్ లో ఉంది చూడు. మమ్మ మియా, పిల్లవాణి కాబట్టి నాకు ఫ్రీ రైడ్. అన్నిటికీ కారణం ఈ మ్యాపే. అందుకే ఆర్ట్ అండ్ డ్రాయింగ్ బుక్ ని ఎవరు మ్యాప్ గా యూజ్ చేయకూడదు. ఏంటి, ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్ బుక్కా? అయితే ఇది మ్యాప్ కాదా, ఎవరిదో డ్రాయింగ్ బుక్కా? ఎవరిదో కాదు, వీడిదే అయి ఉండాలి. సరే, ఈ రోజు నా ఎంటర్టైన్మెంట్ పూర్తయింది. ఇంకెవరైనా దొరుకుతారేమో చూస్తాను. చూడ్డానికి చిన్నదిగా ఉన్నాడు, కానీ మాటలు చూసావా ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాడో? నేను చేసిన తప్పుకు చాలా బాధపడుతున్నా. ఐఎమ్ జోకింగ్. భలే సరదాగా ఎంజాయ్ చేశాను. వద్దన్నాను, కానీ మీరు నాకు సహాయం చేశారు. మమ్మ మియా, ఇక నేను వెళ్ళొస్తా. అల్లరి చేస్తున్నాడు, కానీ పిల్లాడైపోయాడే. నోర్మయ్, పిల్లడా వాడు? ముదురు పిశాచి, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. ఇది ఇన్ని అబద్ధాలు చెప్పడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదంలో ఇరుక్కుంటుంది. దీన్ని ఎలాగైనా మనం మార్చాలి. ఐడియా! ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అది ఇది చేసేద్దాం. శబాష్ శబాష్ శబాష్, నాకు 15 మంది పిల్లలున్నారు. వాళ్ళకి ఒక పూటకి అన్నం దొరికింది. మా మమ్మీయా, ఎవరైనా నన్ను కాపాడండి. బనీ, దయచేసి నన్ను కాపాడు. ఆ పక్షి నన్ను తరుముతోంది. వద్దని చెప్పాను, కానీ ఒప్పుకోవడం లేదు. నువ్వు చాలా అలరోడివి. మళ్ళీ మాతో ఆటలాడాలనుకుంటున్నావా? మేం ఖచ్చితంగా నిన్ను నమ్మనే నమ్మం. ఏ? తమ్ముడు,
నాకు సింహం అంటే చాలా భయం. ఒకవేళ నేను నన్నే అటాక్ చేస్తే ఏం చెయ్యాలి? అరే నీ మాస్క్ వెంటనే తీసి పారేయ్, సింహం పారిపోతుంది. ఆ, నాకు 20 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కడుపంతా నిండిపోయింది. డిన్నర్ కి వాళ్ళకి కావాల్సింది రెడీ అయిపోయింది. మ్మ్. బన్నీ, ఈ మృగాల నుంచి నన్ను కాపాడు. మా మమ్మీయా, నేను నిజమే చెప్తున్నాను. నాకు నీ గురించి తెలుసు. చివరికి నువ్వేమంటావు? ఐఎమ్ జోకింగ్, కెమెరా ఇక్కడుందని. ఆ, ఆ, సరైన సమయంలో వచ్చి మేము నిన్ను కాపాడాం. బంగారం చూసావా, మిగతా వాళ్ళతో కామెడీ చేయాలనుకుంటే తర్వాత నువ్వు నిజం చెప్పినా దాని కామెడీ అనుకుంటారు. నీ మాటలు ఎవ్వరూ నమ్మరు. అప్పుడు నువ్వు ఒంటరిగా ఇరుక్కుపోతావు, జాగ్రత్త. ఇన్నాళ్ళకి నాకు మీరు అర్థమయ్యేలా చేశారు. తెలియక పొరపాటు చేశాను. నన్ను క్షమించండి. ఐఎమ్ నాట్ జోకింగ్. 3 జంతువుల దగ్గర నుంచి మేము నిన్ను కాపాడాము. కానీ నీ వెనక ఇంతమంది నించున్నారే, వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కాపాడతారు? నిజానికి అక్కడ ఎవరూ లేరే. ఐఎమ్ జోకింగ్.